తన మిత్ర దేశాల గురించి ఎప్పుడూ ఆలోచించే ఏకైక దేశం భారత్. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్కి బేషరతుగా మద్దతిచ్చి భారత్ వైపున్న ఏకైక దేశం ఇజ్రాయిల్. ఆ సమయంలో మనకు సైనిక బలం మరియు ఆయుధాలు అవసరం ఉండగా బేషరతుగా మనం అడిగిన ప్రతీదీ ఇచ్చి మనకి సపోర్ట్గా ఉన్న దేశం ఇజ్రాయిల్. అసలు సిసలైన మిత్రదేశం అంటే ఇలా ఉంటుంది. మరొక్కసారి భారత్కు ఇజ్రాయిల్ అండగా నిలిచింది. రెప్పపాటులో శత్రువుల స్థావరాల్ని ధ్వంసం చేయగల అత్యాధునిక యాంటీ డ్రోన్ సిస్టమ్ని భారత్కు అందించనుంది. దీంతో ఈ డీల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్ మన భారత రక్షణ వ్యవస్థకు ఎలా హెల్ప్ కానుంది, మన శత్రువుల్ని దెబ్బకొట్టడంలో భారత్కి ఇజ్రాయిల్ ఏ విధంగా సహాయం చేయనుంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారత్ మరియు ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్కి కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, ఇజ్రాయెల్ దేశస్థులు ఐరన్ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ని చాలా బలంగా నమ్ముతారు. దేవుణ్ణి కూడా అంతగా నమ్మరంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ఏ దేశం వచ్చినా సరే ఈ ఐరన్ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ ఎటువంటి మిస్సైల్నైనా ధీటుగా ఎదుర్కొంటుందని నమ్ముతారు. యాంటీ డ్రోన్ మరియు యాంటీ మిసైల్ సిస్టమ్ విషయంలో ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్డ్గా ఉందని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే దరిదాపుల్లో కూడా ఏ దేశం లేదు. ఇజ్రాయెల్ మరియు భారత్ మధ్య పలు రకాల డిఫెన్స్ డీల్స్ గత 10 ఏళ్లలో చాలా వరకు జరిగాయి. ఇజ్రాయెల్కి ఏ విషయంలో అయినా మన సహాయం కావలసి వస్తే మనమెప్పుడూ ముందుంటాం. మనకి ఎటువంటి సహాయం కావలసి వచ్చినా ఎటువంటి సంకోచం లేకుండా ఇజ్రాయెల్ మనకి సహాయం చేస్తుంది. ప్రస్తుతం మనకి యాంటీ డ్రోన్ సిస్టమ్ అవసరం చాలా ఉంది. శత్రు దేశాల యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ డ్రోన్స్ని కానీ రెప్పపాటులో ధ్వంసం చేయాలంటే అడ్వాన్స్డ్ డ్రోన్ సిస్టమ్ అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మన బోర్డర్కి డ్రగ్స్ని మరియు ఇతర మత్తు పదార్థాల్ని డ్రోన్ల ద్వారా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వస్తోంది. అయితే ఇటువంటి డ్రోన్లని పసిగట్టి ముందుగానే ధ్వంసం చేయాలంటే మనకు ఇజ్రాయెల్ వద్ద ఉన్నటువంటి యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ తప్పనిసరిగా కావాలి. మన సైనికుల వద్ద ఇటువంటి యాంటీ డ్రోన్స్ లేకపోతే సైనికులు శత్రుమూకల్ని సమర్థవంతంగా ఎదుర్కోలేరు. మనం ఈ డ్రోన్స్ని ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో, అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇటువంటి డ్రోన్స్ని మనం చూశాం. ఒక చిన్న డ్రోన్ ఒకేసారి 10 నుంచి 20 మంది సైనికుల్ని చంపింది. ఈ డ్రోన్లు ఎంతో ఎత్తులో ఉన్నా కూడా భూమి మీదున్న యుద్ధ ట్యాంకులను సైతం ధ్వంసం చేయగలవు. అందుకే మన సైనికులకి ఇటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ అవసరం ఎంతైనా ఉంది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ కనుక మన దగ్గర ఉంటే పాకిస్తాన్కు సంబంధించి ఎటువంటి డ్రోన్ భారత్ వైపు చూసినా క్షణాల్లో పాకిస్తాన్ డ్రోన్ని ధ్వంసం చేయొచ్చు. అసలు ఈ యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి అని మీకు డౌట్ వస్తోంది కదా. ఇప్పుడే అసలైన వీడియో స్టార్ట్ కాబోతోంది. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మన శత్రు సైనికుల కదలికలు, యుఏవి, అన్మాన్డ్ వెహికల్స్, చిన్న చిన్న సాయుధ విమానాల్ని గుర్తించి ట్రాక్ చేస్తూ అవి మన బోర్డర్ వద్దకు రాగానే ధ్వంసం చేస్తుంది. ఈ సిస్టంలో రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, లేజర్ టెక్నిక్లు ఉంటాయి. ఈ టెక్నిక్ ద్వారా శత్రు దేశాల సిగ్నల్స్ మరియు స్పీడ్ని ట్రాక్ చేస్తుంది. అంతేకాక లేజర్ టెక్నిక్ ద్వారా ఏదైనా మిస్సైల్ లాంటివి వస్తే క్షణాల్లో ధ్వంసం చేస్తుంది. ఇంకా కొన్ని డ్రోన్ సిస్టమ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ కూడా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శత్రుదేశ విమానాన్ని ముందుగానే పసిగట్టి ధ్వంసం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో డ్రోన్ల అవసరం చాలా ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో చాలా అవసరం ఉంది. ఎందుకంటే చిన్నగా ఉంటూనే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉంది. సైనికులకి చాలా వరకు సహాయం చేస్తుంది. అందుకే ప్రస్తుతం ఏ దేశ సైనికులకైనా యాంటీ డ్రోన్ సిస్టమ్ అన్నది తప్పనిసరి అయిపోయింది. భారత్ మరియు చైనాకు మధ్య ఒకవేళ యుద్ధం జరిగితే చైనా దగ్గర అత్యాధునిక యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది. దానివల్ల బోర్డర్ దగ్గరికి మన సైనికులు రాగానే వెంటనే అటాక్ చేసే అవకాశం ఉంది. అలా మనం తిప్పికొట్టాలంటే మన దగ్గర ఇలాంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్న దేశాలతో యుద్ధం చేయలేం. ఒకవేళ చేసినా ఓడిపోవాల్సి వస్తుంది. మన దగ్గర ఉంటే చైనా యొక్క డ్రోన్స్ని మనం డిటెక్ట్ చేసి దాని రేడియో ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేసి లేజర్ టెక్నిక్ ద్వారా ఆ డ్రోన్ని ధ్వంసం చేయగలం. తద్వారా మన సైనికుల బలం పెరుగుతుంది. చైనా కూడా భారత్ అంటే భయపడుతుంది. అంతేకాక ఇంకా మన దగ్గరున్న మిలిటరీ ఆయుధాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనుక కనెక్ట్ చేస్తే రక్షణ వ్యవస్థ బాగా స్ట్రాంగ్గా మారి మన దేశం చాలా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ మరియు భారత్కు మధ్య యుద్ధం అనేది వస్తే పాకిస్తాన్ తన డ్రోన్ల ద్వారా సైనికుల్ని మరియు ఇతర ఆయుధాలు ఏవచ్చినా మన బోర్డర్ దగ్గర యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది కాబట్టి పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధ విమానం కానీ డ్రోన్ కానీ మన మీద అటాక్ చేయడానికన్నా ముందే మన యాంటీ డ్రోన్ సిస్టమ్ని పసిగట్టి వాటిని ధ్వంసం చేస్తుంది.
తద్వారా పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. తద్వారా మన బోర్డర్ సురక్షితంగా ఉంటుంది. అలాగే మన సైనికులు వేసే ఏ స్ట్రాటజీ అయినా సక్సెస్ అవుతుంది. ప్రస్తుత ఆధునిక యుగంలో డ్రోన్లన్నవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి తేలిగ్గా ఉండడం వల్ల బాంబుల్ని మోసుకెళ్లగలవు, శత్రువుల కదలికల్ని ట్రాక్ చేసి ధ్వంసం చేయగలవు. అంతేకాక సెట్ చేసిన టార్గెట్ని ధ్వంసం చేయగలదు. అందుకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అన్నది చాలా ముఖ్యం. రానున్న కాలంలో యుద్ధాలన్నీ డ్రోన్ల ద్వారానే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యుద్ధాల్లో అడ్వాన్స్డ్ టెక్నిక్ కలిగున్న యాంటీ డ్రోన్ సిస్టమ్ కలిగున్న దేశమే యుద్ధం గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే తాజాగా మన దేశ యుద్ధ నిపుణులు, ఆర్మీ అధికారులు మన దేశానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ అవసరమని ప్రతిపాదించారు. దీంతో ఇప్పుడు కొన్ని భారతీయ కంపెనీలు యాంటీ డ్రోన్ సిస్టమ్ టెక్నిక్ మీద వర్క్ చేస్తున్నాయి. ఇప్పటికైతే భారత్ దగ్గర ఎటువంటి డ్రోన్ టెక్నిక్ లేకపోవడంతో ఇజ్రాయెల్ని భారత్ ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇవ్వాలని కోరుతోంది. అయితే గత నెలలో భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య కీలక భేటీ జరిగింది. ఇది మామూలుగా జరిగిన చిన్న భేటీ కాదు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 7 వరకు భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య రక్షణ శాఖకు సంబంధించి బలోపేతం కోసం ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఇజ్రాయెల్కి సంబంధించిన రక్షణ అధికారి పాల్గొన్నారు. అంతేకాక ఇజ్రాయెల్ ఎంబసీ మరియు ఎకనామిక్ అండ్ కమర్షియల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇజ్రాయెల్ దేశంలోని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భారత్ తరపు నుంచి రక్షణ శాఖ అధికారులు మరియు సొసైటీ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అధికారి ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ 3 రోజుల్లో ఇజ్రాయెల్ మరియు భారతీయ కంపెనీల మధ్య 150కి పైగా బిజినెస్ మీటింగ్స్ జరిగాయి. ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ కంపెనీలు భారత్లో ఆయుధాల్ని తయారు చేయాలని, అదేవిధంగా భారత్ మరియు ఇజ్రాయెల్ కంపెనీల మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి. తద్వారా మన దేశంలోనే యుద్ధ సామగ్రి తయారవుతాయి. ఇంకా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్లో యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయాలి. ఇజ్రాయెల్కి చెందిన 3 కంపెనీలు మనకు డిఫెన్స్ సొల్యూషన్స్ మరియు చాప్టర్ అండ్ సెంట్రిక్స్ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాక సైబర్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడే యాంటీ డ్రోన్ సిస్టమ్కి సంబంధించినవి తయారు చేసినట్టయితే డ్రోన్స్ మరియు ఇతర యుద్ధ విమానాల్ని ట్రాక్ మరియు డిటెక్ట్ చేస్తాయి. అంతేకాక స్మార్ట్ షూటర్ మరియు థర్డ్ ఐకి సంబంధించిన కంపెనీలు చిన్న చిన్న విమానాలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింకు చేస్తాయి. దీంతో కంపెనీలు ఆఫర్ చేసిన వాటిలో ఏది ప్రస్తుతం భారత్కు అవసరం అనేదాన్ని గ్రహించి అవి తయారయ్యాక ట్రయల్ రన్స్ చేయనున్నారు. ఆ తర్వాత అంతా ఓకే అన్నట్టయితే భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయనుంది. భారత్ డిమాండ్ ఒక్కటే ఉంది, అదేంటంటే ఎటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ అయినా మేక్ ఇన్ ఇండియా ఆధారంగానే జరగాలని. ఏది ఏమైనా మనకి అత్యంత ఆధునికమైన యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించిన నేపథ్యంలో భారత్కు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మనకు త్వరలోనే యాంటీ డ్రోన్ సిస్టమ్ రావాలని, వస్తుందని, మన సైన్యం మానసికంగా ఇంకా బలంగా అవుతుందని, అవ్వాలని కోరుకుందాం. ఈ యాంటీ డ్రోన్ సిస్టంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. తద్వారా మన దేశ సైనికులకి మనం సపోర్ట్ చేసిన వాళ్ళమవుతాం. ఇది ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మరలా కలుద్దాం. జై హింద్. కామెంట్ బాక్స్లో జై హింద్ అని రాసి భారత్కి శుభాకాంక్షలు తెలపండి. జై హింద్, జై భారత్. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.